మన భారతదేశంలో అసలు భారతదేశం అంటే ఏమిటి? భారత భాగవతాన్ని రామాయణ తత్వం గల దేశము భారతదేశము. ఎందరో మహానుభావులు, ఎందరో మహనీయులు, త్యాగులు, అలాగే యోగులు పుట్టినటువంటి భారతదేశం మనది. అలాంటి దేశభక్తి గీతం ఒకటి మనం పాడుకుందాం. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం. వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా, వనములోని చెట్లు మనం వసుధైక కుటుంబకం. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం. భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది. భరతుడు పరిపాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది. చేయి చాచి యాచించే అవసరమేమున్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం. వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం, వ్యాసుండెవరో కాదు రాసెను మహాభారతం. అష్టాదశ పురాణాలు అంతులేని ధర్మాలు గ్రంథాలు అందించిన ఋషులందరూ వందనీయులే మనకు. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం. గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు, ప్రకృతినే శాసించిన పతివ్రతామూర్తులు. గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు, ప్రకృతినే శాసించిన పతివ్రతామూర్తులు. సత్యాన్వేషణకే తమ సర్వస్వాన్నర్పించిన త్యాగులు యోగులు బలిరే వీతరాగులెందరో. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒకటే జాతి మనది అదే నిజం అదే నిజం. వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా, వనములోని చెట్లు మనం వసుధైక కుటుంబకం. వనములోని చెట్లు మనం వసుధైక కుటుంబకం. మన భారతదేశం అంతా వసుధైక కుటుంబం. ఎన్నో జాతులు, మతాలు, వర్ణాలు ఎన్నో ఉన్నాయి. అలాంట్లో మహానుభావులు ఎంతమందో, మహనీయులు ఎందరో మహానుభావులు. అందరికీ నా వందనాలు. జై హింద్.